హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం అనుకున్నట్లుగానే నిన్న అంగరంగ వైభవంగా మరి ప్రమాణ స్వీకారాలు అయితే అయ్యాయి అనమాట. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 24 మంది మంత్రులుగా అయితే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి క్యాండిడేట్స్ అనమాట. ముందు చేసినటువంటి సీనియర్లు అందరినీ కూడా ఓ విధంగా చెప్పాలంటే పక్కన పెట్టేశారనమాట. పక్కన పెట్టేసి ఒక నూతనమైనటువంటి అంటే ఫస్ట్ టైమో సెకండ్ టైమో థర్డ్ టైమో అనేటువంటిది కాకుండా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు కూడా మినిస్టర్లు అవుతారు అనే విధంగా మొత్తం మీద మినిస్టర్లు అయితే చేశారు. ఇందులో మనం ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సింది జనసేన పార్టీ కోసం చెప్పుకోవాలన్నమాట. జనసేన పార్టీ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురులో మనం ప్రాముఖ్యంగా మరి ఆ పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చూసుకున్నట్లయితే ఆయన నిన్న డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆయనకి ఏ శాఖ కేటాయించాలి అనే దాని మీద తర్జన భర్జనలు అయితే జరుగుతుంది. చాలామంది కొంతమంది సినిమాటోగ్రఫీ అని, కొంతమంది అయితే పర్యాటక శాఖ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా చాలామంది మరి హోంశాఖ ఇస్తే చాలా బాగా చేస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అయితే వీక్షకులుగా మీ యొక్క అభిప్రాయం కూడా మనతో పంచుకున్నట్లయితే మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ ఇస్తే బాగుంటుంది? పర్యాటక శాఖ ఇస్తే బాగుంటుందా? సినిమాటోగ్రఫీ ఇస్తే బాగుంటుందా? లేదు అందరూ కోరుకున్నట్లుగానే, ఎందుకంటే ఆయన పదే పదే చెప్తుంటాడు మా నాన్నగారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి, అటువంటి స్థాయి నుంచి మేము వచ్చాము, పోలీసుల యొక్క సమస్యలు మాకు తెలుసు అని చెప్పేసి అనేక సార్లు అయితే మనకి ఆయన ఇంటర్వ్యూలో కానీ ఆయన స్పీచ్ల్లో కానీ మనం వింటూ ఉన్నాం. మరి అదే డిపార్ట్మెంట్ అంటే హోంశాఖ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన అయితే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. మీరు మరి వీక్షకులుగా లేదా ఆయన అభిమానులుగా జన సైనికులుగా మీరేం కోరుకుంటున్నారు? ఆయనకి ఏ శాఖ ఇస్తే బాగుంటుంది, ఈ శాఖని ఇస్తే మా అన్నగారు లేదా మా నాయకుడు బాగా చేస్తారు అనేటువంటి శాఖ ఏదైనా ఉంటే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే చెప్పండి. ఆయనకి ఏ శాఖ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారన్నమాట. ఈ శాఖ అయితే బాగుంటుంది జనసేనకి అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది అయితే సినిమా మరి సినిమాకి సంబంధించినటువంటి ఆయన కాబట్టి సినిమా ఇస్తే బాగుంటుంది సినిమాటోగ్రఫీ అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి అయితే మరి మాకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మినిస్టర్ పదవులే కావాలని చెప్పేసి కోరుకుంటున్నట్టుగా మనకైతే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నిన్న ఆ ప్రమాణ స్వీకార ఘట్టాన్ని కాక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా నిన్న ప్రమాణ స్వీకారం అనేది జరిగింది. అలా అన్నగారిని మంచిగా రిసీవ్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా రిసీవ్ చేసుకోవడం, ఇది చాలామంది జన సైనికుల్లో మరి ఉత్సాహాన్ని రేకిస్తున్నటువంటిగా మనకి కనబడుతోంది. ఈ విధంగా మరి నిన్నైతే ప్రమాణ స్వీకారం అయితే అయింది. ఈరోజు లేదా రేపో దానికి సంబంధించినటువంటి శాఖలను అయితే ఇచ్చేస్తారో, మరి పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖను సమర్థవంతంగా నిర్వహించగలరో మీరైతే కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.